హైదరాబాద్ సిటీలో ఫోన్లో ఇన్వైట్ చేయడం కూడా ఓకే, యాజ్ పర్ ట్రాఫిక్ పరంగా లేదంటే బిజీ వల్ల కూడా కావచ్చు. చేసిన వాళ్ళు రండి అంటే మనల్ని సింగిల్గా ఇన్వైట్ చేసినట్టు. ఫ్యామిలీ అందరం వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి చెప్పాలి. లేదంటే పిలిచినప్పుడు అందరూ రండి అని చెప్పాలి. ఎందుకంటే అందరూ ఫ్యామిలీ మొత్తంని పిలవాలని రూల్ ఏం లేదు కాబట్టి పిలుపు క్లారిటీగా ఉండాలి. గృహప్రవేశం అయితే కంపల్సరీ లంచ్ ఉంటుందని అందరికీ తెలుసు. అదే బర్త్డే పార్టీ అయితే అందరూ లంచ్ పెట్టాలి, డిన్నర్ పెట్టాలని రూల్ ఏమీ లేదు. బర్త్డే పార్టీస్కి అయితే లంచ్ ఆర్ డిన్నర్ ఉంటుందని క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఎందుకంటే అవతల వాళ్ళు దాన్ని బట్టి ఇంట్లో ప్లాన్ చేసుకోవాలి కాబట్టి. క్లారిటీగా ఇన్వైట్ చేయడం మానేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీ వారు రాలేదా, మీ పిల్లలు రాలేదా అని అడిగినప్పుడు వచ్చే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది చూడండి, ఒక రేంజ్లో ఉంటుంది. వాళ్ళని తప్పు పట్టలేక మనమేదో తప్పు చేసినట్టు మా వారికి ఆఫీస్ పని ఉందండి, మా పిల్లలకి స్కూల్ ఉందండి అని మనం అబద్ధం చెప్పాల్సి వస్తుంది. నేనైతే ఇన్వైట్ చేసేటప్పుడు ఖచ్చితంగా క్లారిటీగా ఫంక్షన్ టైం అలాగే లంచ్ ఆర్ డిన్నర్ ఉందో లేదో చాలా క్లియర్గా మెన్షన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.